ధీం తిరగడతాం తాం తిరగడతాం. తజ్జం తజ్జం తక్క తత్ర తిరగడదాం. హలో ఆల్, ఇవాళ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి నుంచో నా డ్రీమ్ ఇంటర్వ్యూస్ చేయాలని. సో ఇవాళ నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇంటర్ గెలిచి రచ్చగెలవమన్నారు కాబట్టి మొదటి ఇంటర్వ్యూ మా నాయనమ్మ మా ఇంటి నుండే మొదలు పెడుతున్నాను. ఇవాళ అయితే ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేస్తారనేది చెప్తారు. ఆమె లైవ్లో ఏం ప్రిపేర్ చేయరు, ఆమె చెప్తారు. నేను కొన్ని ఎడిటింగ్ చేసి మీకు ఫొటోస్ అనేవి చూపించడం జరుగుతుంది. సో ఎంకరేజ్ చేయండి. నేను ఎవరో పెద్దవాళ్ళని ఏమి ఇంటర్వ్యూ చేయను, నార్మల్ పీపుల్ని, మీకు ఉపయోగపడే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను. నా ప్రోగ్రాం పేరు మట్టిలో మాణిక్యాలు. ప్లీజ్ ఎంకరేజ్ మట్టిలో మాణిక్యాలు. నమస్కారం సీతమ్మ గారు. నమస్కారం వర్ష గారు. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాము. ఇవాళ మా ప్రేక్షకులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏముంది ఏమన్నా పచ్చళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. పచ్చళ్ళు ఎలా పెట్టాలో చెప్పదలుచుకున్నారు. మీరు మీ రోజుల్లో నిలువ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఎలా పెట్టేవాళ్ళు? ఈ తరము ఒకవేళ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఎలా పెట్టాలనేది ముందుగా చెప్పి తర్వాత మీరు చెప్పాలనుకున్న ఆవకాయ పచ్చడికి వెళ్దాం. నిలవ పచ్చళ్ళు అంటే టమాటా నిలవ ఉంటుంది, వంకాయ నిలవ ఉంటుంది, క్యాబేజీ నిలవ ఉంటుంది. నిలవ పచ్చళ్ళు. రోటి పచ్చళ్ళు అంటే వంకాయ, దోసకాయ అని నూరుకోవచ్చు. చింతకాయ. రోటి పచ్చళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి జనరల్గా? అంటే నీళ్ళు పోయకుండా నూరుకుంటే వారం రోజులు ఉంటాయి. ఈ పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు ఎక్కువ కాలం ఉండాలంటే మీరు ఇచ్చే టిప్ ఏంటి జనానికి? అంటే నీళ్లు తగలకూడదు, తడి చేతులు పెట్టకూడదు, తడి స్పూన్లు పెట్టకూడదు. జాగ్రత్తగా జాడీలో పెట్టి వాసన కట్టి మూత పెట్టుకోవాలి. వాసన అంటే తెల్లటి గుడ్డ ఉంటుంది కదా, దాన్ని జాడీ మీద మూత ఉంటుందా, ఆ మూత కట్టేయాలి. కట్టేసి ఒక గూట్లో పెట్టుకోవాలి. గూడు ఆల్మోస్ట్ ఏదో ఉంటుంది కదా దాంట్లో. సరే, మీరు ఆవకాయ పచ్చడి తయారీ విధానం చెప్పండి మా ప్రేక్షకులకి. ఎంతో మందికి ఉపయోగపడుతుంది. చాలా రోజులు నిలవ ఉండడం ఎలా, ఎన్ని కాయలు తెచ్చుకోవాలి, ఏ కాలంలో పెట్టుకోవాలి, ఎంత తింటే వేడి చేయదనే అన్ని విషయాలు మీరు చెప్పండి క్లుప్తంగా. అట్లాగే ఆవకాయ గురించి చెప్పండి. ఆవకాయ నిలవ ఉండే పచ్చడి చెప్తాను. చెప్పండి. మామిడికాయలు 25 మామిడికాయలు కొనుక్కోవాలి. అవి శుభ్రంగా నీళ్ళల్లో కడగాలి. కడిగి కట్ చేయించాలి, ముక్కలు కట్ చేయించాలి. అవి మామిడికాయలు పుల్లగా ఉండాలా? పుల్లగా ఉండాలి, గట్టిగా ఉండాలి. కాయ పుల్లగా గట్టిగా ఉండాలి. నెక్స్ట్ అవన్నీ కడిగి తుడిచి ముక్కలు తరిగిన తర్వాత గుడ్డ పెట్టి తుడవాలి. ముక్కల్ని కూడా బాగా తుడవాలి, తడి లేకుండా. తుడిచాక ఒక పెద్ద బేసిన్ తీసుకోవాలి. ఒక బేసిన్ పెద్దది తీసుకోవాలి. దాంట్లో 1 కిలో ఆవపిండి, కిలో కారం, కిలో ఉప్పు. ఉప్పు అంటే అమ్ముతారు పచ్చళ్ళు ఉప్పు అమ్ముతారు. ఉప్పు కనుక్కురావాలి. అంటే టాటా సాల్ట్ ఇవి కాకుండా టాటా సాల్ట్ వేయకూడదు, వేరే ఉప్పు ఏదో దొరుకుతుంది. ఏ ఉప్పు? పచ్చళ్ళు ఉప్పు అని ఎక్కడ అడగాలి? ఉప్పు కొట్లలో అమ్ముతారు. అమ్మకపోతే రాళ్ళ ఉప్పు ఉంటుంది తెలుసా? రాళ్ళ ఉప్పు తెచ్చి ఎండలో పెట్టి దంచి జల్లెడ పోసి అదైనా పోయచ్చు, నిలవ ఉంటుంది పచ్చడి. ఓకే, అదేస్తే. ఓకే, ఇప్పుడు ఆవపిండి చెప్పి ఆవపిండి కిలో, కారం కిలో, ఆవపిండి, కారం, ఉప్పు, శనగలు, మెంతులు ఎన్ని వేసుకోవాలి? మెంతులు అంటే 2 స్పూన్లు మెంతులు వేయాలి. శనగలు 1/2 కిలో వేసుకోవచ్చు. 1/2 కిలో శనగలు 25 కాయలకి. అంటే ఈ కొలతలు అనేవి మారుతాయి. 25 ని మీరు మల్టిప్లై చేసుకోండి ప్రేక్షకులందరూ. 25కి 2 అయితే అన్ని కూడా 2 వేయాలి. 50 అయితే 2 వేయాలి. అవన్నీ ఒక బేసన్లో పోసి కలపాలి మొత్తం. పొడి ఇంగు 1/2 డబ్బా, ఎస్ఆర్ ఇంగువ సగం డబ్బా కలపాలి. దాంట్లో మొత్తం కలిపేసి మీరు ఆవకాయ పెట్టుకుంటారు జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ, దాంట్లో ఒక నూనె పోసి 2 కిలోల నూనె పోయాలి. 2 కిలోల నూనె, పల్లి నూనె. 25 కాయలకి 2 కిలోల నూనె, పల్లి నూనె. 1 కిలో నూనె కారం కలపాలి. కిలో నూనె కారం కలపాలి. ఏది ఆ 2 కిలోలు కాకుండా మొత్తం 2 కిలోలే. మొత్తం 2 కిలోలు ముందుగా 1 కిలో పోసి కలుపుకోవాలి.
ఆ కలిపిన ముద్ద ఏం చేస్తారు, జాడీలో పెట్టాలి. కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఇంకొక కిలో నూనె తర్వాత పోయాలి. మూడో రోజు పోయాలి. మూడో రోజు ఇంకొక కిలో తెచ్చుకున్న నూనె పోయాలి. పోసి కలపాలి, బాగా కలపాలి. కలిపేసి దానికి మూత పెట్టి తెల్లటి కూడా మూత కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు 2 కిలోల నూనె కొన్నాము. 1 కిలో నూనె ఆ 25 మామిడికాయల్లో వేసి కలిపి జాడీలో పెట్టాలి. మూడో రోజు ఇంకో కిలో నూనె పోయాలి. అంతే. ఓకే, నెక్స్ట్ తడి చేతులు అవి పెట్టకూడదు. తడి చేతులు కానీ తడి స్పూన్ కానీ దగ్గరికి రానియకూడదు. అట్లయితే 2 సంవత్సరాలైనా చెడిపోదు. 2 సంవత్సరాల వరకు నిలవ ఉంటుంది. అది వేడి చేయకుండా తినడం ఎలా, అంటే ఎంత తినాలంటారు? వేడి చేసి తినకూడదండి, రోజు తినకూడదు. ఎప్పుడన్నా తినాలంటే 4 రోజులకో 5 రోజులకో ముక్క వేసుకోవాలి. ఇంత కారాలు తిన్నారనుకోండి కడుపులో మంట, రోగాలు వస్తాయి. ఏ కాలంలో? వర్షాకాలంలో బాగా తింటారా? ఏ కాలంలో? తినొచ్చు. వర్షాకాలం తింటారు. కారం ఇది 3 రోజెస్ కారం వేయాలి. 3 మ్యాంగోస్ కారం వేయాలి. 3 మ్యాంగోస్ కారం వేయాలి. ఇంకా ఇది మీరు తీసేటప్పుడు, అంటే ఎక్కువ పెట్టుకుంటాం అనుకోండి, తీసేటప్పుడు మంచి స్నానం చేసి ఉండాలా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చేసి నీట్గా చిప్ప గరిటె ఉంటుంది, గరిటె పెట్టి కలిపి మొత్తం కలిపి నూనె రాకుండా తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకోవాలి. నూనె మొత్తం తీసేస్తే పాడైపోతుంది ఉన్నదంతా. నూనె అంతా వంచేసి ఆ ముక్కలు కారం గిన్నెలో తీసుకోవాలి. అది 4 రోజులు 1 రోజులు వాడుకుంటాం కదా, అయిపోయాక అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ. అది ఎక్కువగా తినకూడదు ఆవకాయ. థ్యాంక్స్ అండి సీతమ్మ గారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ మీది. నేను ఇంకా ఎదగాలని బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్. బ్లెస్ యూ. కాబట్టి నా షోకి వచ్చారు, మొదటి ఇంటర్వ్యూ మీదే. బాగా చెప్పారు ఆవకాయ తయారీ విధానం. చూద్దాం కామెంట్స్ ఏమొస్తాయో. ధన్యవాదాలు తెలుపుకుంటూ నా ఫస్ట్ ఇంటర్వ్యూని ఇంతటితో ముగిస్తున్నాను. నాకైతే పప్పు ఆవకాయ ఇష్టం కాబట్టి మీ అందరూ కూడా బాగా ఇది ఆవకాయ చేసుకొని పప్పులో నెయ్యి వేసుకొని తినండి. గుడ్ బాయ్.